గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడి కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము అని స్వామి అర్జునుల వారికి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇక్కడ స్వామి ఈ శ్లోకంలో చెప్తున్న ముఖ్య విషయాలు ఏమిటంటే, కర్తవ్య కర్మ లేదా కర్మ అనేది ఖచ్చితంగా ఆచరించి తీరాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. ప్రతి ప్రాణికి పుట్టిన దగ్గర నుండి పోయేంత వరకు కర్మ చేయకుండా ఎవరికీ జరగదు. కర్మ సన్యాసం చేశాము, మేమేమి కర్మలు చెయ్యము అనేవాళ్ళు కూడా మనస్సులో కర్మల గురించి స్మరిస్తూ ఉంటే అది దోషభూయిష్టం అవుతుంది. వాళ్ళు మిథ్యాచారులు, డాంబికులు అవుతారే తప్ప అంతకంటే ఏమీ ఉండదు, భ్రష్టులైపోతారు అని పరమాత్మ ఇంతకుముందు శ్లోకాలలో కూడా సెలవిచ్చుకున్నారు. కాబట్టి ఏ ప్రాణికైనా సరే కర్మ చేయకుండా గడవదు జీవితము, తప్పదు, కర్మ చేయాల్సిందే, కర్మలు ఆచరించి తీరాల్సిందే. కానీ ఎలాగ ఆచరించాలి అంటే శాస్త్రోక్తమైన విధి విధానాలతోటి చక్కగా కర్మలు శాస్త్రము చెప్పినట్టుగా ఆచరించు. అలాగే యజ్ఞార్థము కర్మను ఆచరించు. అలా కాకుండా నీవు కర్మలు ఆచరించావు అంటే కర్మబంధనాలలో చిక్కుకుపోతావు అని స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి స్పష్టంగా మనకి ఈ శ్లోకంలో రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటైతే కర్మలు ఆచరించాలి, యజ్ఞార్థము కర్మలు ఆచరించాలి, అది కరెక్ట్ అని చెప్తున్నారు స్వామి. అలా కాకుండా నీవు యజ్ఞార్థము కాకుండా కర్మలు ఆచరించుకుంటూ పోయావు అంటే కర్మబంధనాలలో చిక్కుకొని పోతావు. అంటే యజ్ఞార్థము ఆచరించాల్సిన కర్మలు, లేదంటే అలా కాకుండా చేసే కర్మలు, ఇవి రెండు విషయాలు. కాబట్టి నీవు ఇలా కర్మబంధనాలలో చిక్కుకొని పోయి విలవెల్లాడతావు. కాబట్టి ఆసక్తి రహితుడవై యజ్ఞార్థము చక్కగా కర్మలు ఆచరించు అని తేల్చేశారు ఈ శ్లోకంలో స్వామి. ఇప్పుడు యజ్ఞార్థము కర్మలు చేయడం అంటే ఏమిటి, ఇతరాతర కర్మలు అంటే ఏమిటి, యజ్ఞార్థము చేసిన కర్మలు ఎందుకు మనుషులకి పాపము అంటుకోకుండా కర్మబంధనాలలో చిక్కుకోకుండా సంసారం నుండి విడిపించి పరమాత్మను చేర్చుతుంది. యజ్ఞార్థము కాకుండా చేసే కర్మల వలన మనుషులు ఎందుకు పాపంలోనూ ఇరుక్కుంటారు, కర్మబంధాలలో చిక్కుకుంటారు, విలువలాడిపోతారు, జన్మల పరంపర పెరుక్కుంటూ పోతుంది, భగవంతుడు దూరం అయిపోతారు. ఈ రెండు విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సహజంగా లౌకిక వ్యవహార రీతిలో జనరల్గా మన వాళ్ళు ఏమనుకుంటారంటే యజ్ఞము అనగానే అదేదో ఈ యజ్ఞహోత్రము మంట చుట్టూ ఋత్వికులు కూర్చొని మంత్రాలు చదువుతూ చేసే హోమ ప్రక్రియలు, వైదికమైన క్రతువులు కొన్నిటిని చూసి ఏదో యజ్ఞము అంటే మన వాళ్ళ కళ్ళ ముందు స్క్రీన్లో అది మెదులుతుందన్నమాట. కానీ యజ్ఞము అనే దానికి విశేషమైన అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ యజ్ఞము అంటే మన జీవితమే ఒక యజ్ఞము అన్న విషయము గమనించుకోవాలి. ప్రతిదానికి మనము స్థూలమైన అర్థమే తీస్తాము, సూక్ష్మార్థము గ్రహించము, లోతైన అర్థము గ్రహించడానికి ప్రయత్నం చేయము. దాంతో మనకి ఏదైనా ఒక వర్డ్, ఒక పదము అన్నామంటే ఆ పదానికి ఏదో అర్థం కళ ముందు కనిపించేస్తుంది, అదే మనం అనుకుంటాం. సినిమాలు చూసి మన ఊహల కొద్దీ ఎవరో చెప్పినవో వినివో అలా మనకు మనసులో పడిపోతాయి. యజ్ఞము అంటే అర్థము మన జీవితం అంతా కూడా ఒక యజ్ఞమే, మహాయజ్ఞమే. ఈ సంసార యాత్ర మొత్తం ఒక మహాయజ్ఞమే. నిర్వర్తించాల్సిన విధంగా నిర్వర్తిస్తే, జీవితాన్ని ఏ దారిలో నడిపించాలో ఆ దారిలో నడిపిస్తే యజ్ఞం అవుతుంది ఈ జీవితం, ఈ సంసారం. తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే ఈ సంసారము, ఈ జీవితము బంధనాలకు కారణమవుతుంది, నరక కోపం అవుతుంది. కాబట్టి పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నులగటం వలన మనుష్యులు కర్మబంధనములలో చిక్కుబోదురు. కాబట్టి యజ్ఞార్థము కర్మ చేయి. ఏమిటి యజ్ఞార్థము కర్మ చేయడం అంటే, శాస్త్రము చెప్పిన రీతిగా నడుచుకో. మాకు శాస్త్రాలు తెలియవండి అంటే పెద్దవాళ్ళు చెప్తారుగా. ప్రతి మనిషి తన జీవితాన్ని చక్కగా దిద్దుకోవాలి. జీవన యాత్ర సభ్యమైన దిశలో నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండాలి. శాస్త్ర విరుద్ధంగా ఉండకూడదు. శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడానికి భయపడాలి, సిగ్గుపడాలి. చక్కగా చెయ్యవలసిన కర్మ
చేయవలసిన వృత్తి, నిర్వర్తించాల్సిన బాధ్యతలు లేదా కర్తవ్యాలు, చేయవలసిన ప్రతి పని ఏదైనా సరే, నిద్ర లేచిన దగ్గర నిద్రపోయేంత వరకు నిద్రలో కూడా ప్రతీదీ కూడా ధర్మబద్ధమా కాదా, భగవంతుడు దీన్ని ఆనందిస్తాడా ఆనందించడా, బేరీజు వేసుకుంటూ చెక్ చేసుకుంటూ నీవు నిర్వర్తించే కర్మ, ఆ విధంగా నీవు ప్రయాణించే నీ జీవితం, ఆ విధంగా నీ సంసార యాత్ర ఒక మహాయజ్ఞం అవుతుంది. భగవంతుడికి ఇలాంటి కర్మలు నచ్చుతాయి, ఇలాంటి కర్మలన్నీ భగవంతుడిని చేరుతాయి, భగవంతుడి దగ్గరికి నిన్నీ కర్మలే చేర్చుతాయి. ఒక పని చేస్తే భగవంతుడు ఇది మెచ్చుకుంటాడా, ఇది మనం చేయాల్సిన పనేనా, లేదా నీతి తప్పి ప్రవర్తిస్తున్నామా, మన ధర్మం నుండి మనం విముఖులం అవుతున్నామా, కర్తవ్యం నుండి మనం జారిపోతున్నామా, బాధ్యతలు వదిలేసి మనం పారిపోతున్నామా, బలహీనతలకు ఆకర్షణలకు మాయామోహాలకు లోబడిపోయి సుఖాల్లో మునిగిపోయి దానికోసం స్వార్థాన్ని ఆశ్రయించి మనల్ని నమ్ముకున్న వాళ్ళని అమాయకుల్ని మోసం చేసి హాయిగా సుఖంగా బలహీనతలతోటి పశువుల్లాంటి ప్రవృత్తితోటి బ్రతుకుతున్నామా? ప్రతి క్షణం ఆలోచించుకోవాలి. మన సుఖాల కోసము, మన ఎంజాయ్మెంట్స్, విలాసాల కోసం కాదు జీవితం. ఈ జీవితం అనేది ఒక యజ్ఞం ఏ విధంగా అయితే ఆరంభం చేస్తే నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామో, నీ జీవనం అనే యజ్ఞం కూడా నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి చక్కగా పద్ధతిగా ధర్మబద్ధంగా వీరినంత నిజాయితీగా వీరినంత రుజువర్తనములో నిర్వర్తించుకుంటూ వెళ్ళడం ఏదైతే ఉంటుందో యజ్ఞార్థము నీవు కర్మ నిర్వర్తించినట్లు అవుతుంది. తద్విరుద్ధంగా నీ బలహీనతల కోసం, నీ స్వార్థము కోసము, నీ ఆనందం కోసం, విలాసాల కోసం, సుఖం కోసం, నీ మోహము వ్యామోహాల కోసం, నీ వాళ్ళ ఆనందం కోసం నీ ఇష్టారాజ్యంగా నీవు జీవించావా, నీ ఇష్టమైన పనులు నువ్వు చేస్తావా, అవన్నీ నీకు బంధనాలు కలిగిస్తాయి, నరకాన్ని కలిగిస్తాయి, పాపాన్ని కలిగిస్తాయి. ప్రతి పని నీవు చేస్తున్నావు అంటే భగవంతుడు ఇది మెచ్చుకుంటాడా, భగవంతుడు దీన్ని ఆమోదిస్తాడా, భగవంతుడు కానీ ఎదురుగా ఉండి ఇది చూస్తే మెచ్చుకుంటాడా, ఆమోదిస్తాడా? ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పాపకర్మలన్నీ కూడా బంధనాలకు హేతు, పునర్జన్మ కలిగిస్తాయి. పుణ్యం కోసం నువ్వు వెంపర్లాడితే ఆ పుణ్యం నీకు బాగా జమకూరుతుంది. అది కరిగిపోవాలంటే కూడా మరలా జన్మలు ఎత్తి ఆ పుణ్యాన్ని అనుభవించి సుఖపడి పుణ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జన్మలో ఏదైనా పాపాలు కొత్తగా చేస్తే జన్మల పరంపర కంటిన్యూ అవుతుంది. కాబట్టి నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష రహితముగా స్వార్థ త్యాగము చేసి ఇది నాకు ధర్మము, నా స్వధర్మం ఇది, నా స్వాభావికమైన కర్మ ఇది, నా వృత్తి ఇది, ఇదియే నాకు దైవము, నా బాధ్యతలు, నా కర్తవ్యాలు అవన్నీ కూడా ప్రతిఫలాపేక్ష రహితంగా భగవత్ప్రీత్యర్థం, భగవంతుడు మెచ్చుకుంటాడు, భగవంతుడికి నచ్చుతుంది, భగవంతుడు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా పనులు, బాధ్యతలు, భారాలు అని నేను అనుకుంటున్నా. కానీ వీటిని సక్రమంగా నిర్వర్తించే ఫలితాన్ని భగవంతుడికి అర్పించి కృష్ణార్పణ అనడం వలన భగవంతుడు మెచ్చుకొని భగవంతుడి దగ్గర నన్ను చేర్చుకుంటాడు, మోక్షము కలుగుతుంది. కాబట్టి ఈ విధమైన భావన, శాస్త్రోక్తమైన భావనను ఎప్పుడూ మనసులో ఉంచుకొని గుర్తుంచుకొని భగవంతుడు చూస్తున్నాడు అనే భావంతో భగవంతుడికి ప్రీతి కలిగించే విధంగా మనము కర్తవ్య కర్మలన్నీ కూడా ప్రతిదీ చిన్న పెద్ద ఏ పని అయినా సరే, ఏ వృత్తి అయినా సరే, ఏ బాధ్యత అయినా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే చక్కగా నీ కర్మను నిర్వర్తించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు తపస్సు చేస్తున్నావు అని అర్థం. అలా ప్రయత్నిస్తున్నావు అంటే నువ్వు యజ్ఞము చేస్తున్నావు అని అర్థం. నీ జీవితమే ఒక మహాయజ్ఞము. నీవు నిర్వర్తించిన సంసార యాత్ర, నీ జీవన యాత్ర అంతా కూడా ఒక మహాయజ్ఞము కిందకు వస్తుంది. అసలు సత్రాన్ని యజ్ఞం అంటే అది పరమాత్ముడు కర్మయోగంలో చెబుతున్న యజ్ఞము అది. ఈ యజ్ఞం నిర్వర్తించడానికి ఏం డబ్బు కావాలా, ఋత్విక్కులు కావాలా, లేకపోతే ఇంకేమైనా సరంజామా కావాలా, నియమాలు కావాలా? ఒక్కటే నియమం, ధర్మం. భారతంలో ధర్మరాజు గారు అలాగే పాండవులు కూడా ఏ పని చేసినా ధర్మమా కాదా, శాస్త్రం అలా చెప్పిందా లేదా, ధర్మబద్ధం కాని పని ఎంత సుఖపెట్టేదే అయినా మనిషిని భౌతికంగా, ఎంత ప్రయోజనము లాభము కలిగించేది అయినా కూడా ఆలోచన కూడా చేయరు. పాండవులు 5 అంతే, అందులో ధర్మరాజు గారు మరీ. రామాయణంలో రామచంద్రుల వారు కూడా అంతే. ఏదైనా సరే ధర్మమా కాదా. రాముల వారు ధర్మాన్ని గీట్ రాయని చెప్తారు. ధర్మం అయితేనే జీవనం అంతా అలా ధర్మబద్ధంగా సాగిపోయింది. మహాయజ్ఞము అంటే ఆ యజ్ఞ పురుషుడు
రామావతారంలో వచ్చి ఆచరించి చూపించి వెళ్ళాడు. మనం నేర్చుకొని ఆచరించాలి. రాముడు నడిచిన బాటే మన బాట. యజ్ఞార్థము కర్మను ఆచరించడం అంటే అది. చక్కగా భగవత్ప్రీత్యర్థం ప్రతి కర్మ కూడా నిర్మలమైన మనసుతో ఉత్సాహంగా స్వార్థ త్యాగము చేసి ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మఫలాలు ఆశించకుండా నిర్వర్తించి భగవదర్పణం గావించి నేను నిమిత్తమాత్రుడిని అన్నట్లు ఉండిపోతే చాలు. ఏ పాపము అంటదు, పుణ్యం అసలు అవసరమే లేదు. హాయిగా కడతేరిపోతారు. జీవనయాత్ర హాయిగా ముగుస్తుంది. ఆ జీవనయాత్ర మహాయజ్ఞం కిందకు అవుతుంది. పరమాత్మ ఇందులో చెప్పింది అది మహాయజ్ఞం అంటే. తద్విరుద్ధంగా చేస్తే ఈ పిచ్చి పిచ్చి కర్మలన్నీ కూడా పాపానికి హేతు అవుతాయి, జన్మల పరంపరకి హేతులు అవుతాయి, మనం నరకంలో పడేస్తాయి. భగవంతుడు తీరానికి మనల్ని ఎప్పుడు చేర్చుతాయో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏ కర్మలు ఎలా చేయాలి నేర్చుకొని చేయగలిగితే ఆ కర్మ ద్వారానే పరమాత్ముని పొందగలుగుతాం మనం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.